తాజా అంశాన్ని చూస్తున్నాం. ఫ్యూచర్ సిటీలో భూముల కేటాయింపు, పరిశ్రమల ఏర్పాటుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మౌలిక వస్తువుల కల్పన అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని ఆదేశించారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఈ సమీక్ష జరిగింది. ఫ్యూచర్ సిటీలో భూముల కేటాయింపు, అదేవిధంగా అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ముందుగా ఫ్యూచర్ సిటీలో మౌలిక సదుపాయాల కల్పన జరగాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో సదుపాయాలన్నీ ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడవద్దని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. నెట్ జీరో సిటీ తరహాలోనే ఆ డిజైన్లు అన్నీ ఉండాలి. ఎక్కడ కూడా వాటికి సంబంధించిన డిజైన్లలో కానీ వాటికి సంబంధించిన నాణ్యతలలో ఎక్కడ రాజీ పడవద్దని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వాటన్నిటికీ సంబంధించిన ప్రధానమైన మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించిన తర్వాతే పరిశ్రమలకు భూముల కేటాయింపు అధికారికంగా చేయాలని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. ఆ తర్వాత ఒకసారి పరిశ్రమలకు కేటాయించిన తర్వాత అక్కడ వెంటనే నిర్మాణాలు చేపట్టే విధంగా భూముల కేటాయింపు ఉత్తర్వులనే స్పష్టమైన షరతు విధించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాటి తర్వాత వెంటనే నిర్మాణాలు ప్రారంభమయ్యే విధంగా కూడా అధికారులు చర్య తీసుకోవాలి. మొత్తం మీద వచ్చే నెలలోనే అక్కడ ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీలో ఉన్న ఇండస్ట్రియల్ పార్కులో ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎన్ని వీలైతే అన్ని శంకుస్థాపనలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. వేగంగా దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అదేవిధంగా అక్కడ త్వరలో అంటే దానికి సంబంధించిన బుల్లెట్ రైలుకు సంబంధించి ప్రతిపాదనలే కాబట్టి బుల్లెట్ రైలుకు సంబంధించి ఇప్పటికే కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో దానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ కూడా వెంటనే ప్రారంభించాలని కూడా అధికారులకు చెప్పారు. ఆ ఫ్యూచర్ సిటీలో 1500 ఎకరాల్లో డేటా సిటీ కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా ఆ ప్రక్రియను వేగంగా ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా డేటా సెంటర్లకు ఎక్కువగా నీటి వినియోగం అవసరం ఉంటుంది కాబట్టి ఎస్టీపీలను వాటికి ఉపయోగించుకోవాలని, ఎస్టీపీల ద్వారా వచ్చినటువంటి నీటిని ఆ డేటా సెంటర్లకు ఉపయోగించే విధంగా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కూడా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇదే ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులకు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలకు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు, అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్, వంటి సివిల్ సర్వీసెస్ అధికారులు, అదేవిధంగా జర్నలిస్టులకు మొత్తం 500 ఎకరాలు కేటాయించాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేశారు. మొత్తం మీద రాష్ట్రానికి పెట్టుబడులకు సంబంధించి రాష్ట్రానికి పెట్టుబడులను ఎక్కువగా ఆకర్షించడం కోసం ఒక ప్రత్యేకంగా ఇన్వెస్ట్ తెలంగాణ అని ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇన్వెస్ట్ తెలంగాణ దానికోసం ఒక ప్రత్యేక కార్యాలయం, అదేవిధంగా ప్రత్యేక లోగో, వెబ్సైట్ వాటన్నిటిని కూడా ఏర్పాటు చేసి ఇన్వెస్టర్లను వీలైనంత వరకు రాష్ట్రానికి ఆకర్షించే విధంగా వ్యవస్థ ఉండాలని కూడా పేర్కొన్నారు. అదేవిధంగా దానికి సంబంధించి ఒక ఎస్కార్ట్ ఆఫీసర్ అంటే రాష్ట్రానికి ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వచ్చినట్లయితే వారికి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్ళే వరకు, పరిశ్రమ ఏర్పాటయ్యే వరకు కూడా వారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు వారిని చూసుకునే విధంగా ఒక ఎస్కార్ట్ ఆఫీసర్ వ్యవస్థ ఉండాలని, ఒక అవసరం వీలైతే గ్రూప్ 1 స్థాయి అధికారిని ఒక ఎస్కార్ట్ ఆఫీసర్గా కూడా పెట్టాలని కూడా ముఖ్యమంత్రి ఈ సమావేశంలో అధికారులకు స్పష్టం చేశారు. మొత్తం మీద వాటన్నిటిని కూడా ఫ్యూచర్ సిటీని ఒక అంచనాలకు అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా కూడా నిర్ణయాలు దానికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మొత్తం మీద దీనికి సంబంధించిన వాటితో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా 3 నెలల్లో టీ ఫైబర్కు కనెక్ట్ కావాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా సిఎస్, మిగతా ఉన్నతాధికారులందరూ కూడా పాల్గొన్నారు. రాకేష్.